ఈరోజు దేవుని మాట. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం. నేను నీవు హింసించుచున్న యేసును. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగుగా, ప్రభువు, నీవు హింసించుచున్న యేసును. పరిశుద్ధ గ్రంథంలోని 2 భాగములు మనం కలిగి ఉన్నాం. మొదటిది పాత నిబంధన గ్రంథం, రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన భాగంలో దేవుడైన యెహోవా తాను సృజించిన సృష్టి ఆరంభము నుండి జీవరాశుల నిర్మాణము, వాటి ఉనికి అంతటిని గూర్చి ఎంతో స్పష్టంగా చెప్పబడింది. మానవుల సృష్టి, వారి ఫలింపు, అభివృద్ధి, విస్తరణ, భూమిని నిండించడం, దానిని లోపరుచుకొనడం, ఏలుబడి చేయడం మొదలగు విషయాలన్నీ వివరణాత్మకంగా చెప్పబడ్డాయి. ఆజ్ఞను అతిక్రమించిన మానవులు వారి జీవితంలో దేవుని నుండి ఎలా దూరమైపోయారో, పాపము ఎలా విస్తరించి దేవుని కోపానికి నోవహు కాలంలో ఎలా నాశనమైపోయారో చెప్పబడింది. మనస్సాక్షి యుగంలో దేవుడు వారి హృదయంలో నీతిని ఉంచి వారితో దేవుడు మాట్లాడుతున్న దేవుని గుర్తించేటట్లు చేశారు, కానీ ఆయన మెల్లని స్వరానికి లోబడలేదు. మోషే దినాల్లో ధర్మశాస్త్ర యుగమును వారికిచ్చారు. వ్రాయబడిన చేవ్రాత దేవునిది. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన మార్గంలో దేవుడు నడిపించిన వారు లోబడి నడవని స్థితి. ఆయన న్యాయాధిపతులను నియమించి వారి ద్వారా ప్రజలకు దేవుడు న్యాయాన్ని బోధించి వారితో మాట్లాడవలనని నిర్ణయించిన న్యాయాధిపతులే న్యాయాన్ని తప్పి ప్రజలతో అక్రమంగా జీవించిన జీవితాలు. ప్రవక్తలను ఆయన పంపించి వారి ద్వారా దేవుని న్యాయాన్ని, మార్గాన్ని బోధించి హెచ్చరించి నడిపించిన వారు నడువక నీతిని బోధించే ప్రవక్తలను నిర్దాక్షిణ్యంగా హేతువు లేకుండా వారిని చంపిన స్థితి. ఇలాంటి మానవులకు దేవుడు వారిని తన తంత్రము ద్వారా నాశనము చేస్తూ నిత్యాగ్నికి, నరకాగ్నికి నెట్టివేస్తున్న అపవాది తంత్రాలను లయపరుస్తూ నిత్య జీవం వైపు నడిపించుటకు గాను తన ప్రియ కుమారుని, వాక్యమై ఉన్న దేవుని ఈ లోకానికి పంపించి కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా జన్మింపచేసిన యేసు ప్రభువారి ద్వారా దేవుని ప్రేమను లోకానికి అందించి పాపపు శిక్షను తాను భరించి శాపము నుండి మానవాళిని విమోచించుటకు శిలువ మరణమును భరించి పునరుద్ధానునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తును నమ్ముట వలననే నిత్య జీవమని ఆయన సిద్ధపరిచారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని చేరుటకు మార్గము యేసు ప్రభువేనని, తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామముని ఎందరు విశ్వాసముంచిరో వారందరికీ దేవుని పిల్లలకుటకు దేవుడు అధికారమిచ్చినని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెబుతూ, యేసు ప్రభువారు పునరుద్ధానుడై జీవించిన ఆయన వార్తను, సువార్త అని మనం పిలువబడడం మనం గమనిస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభు అని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని ప్రభువు సెలవిచ్చారు. ఈ వార్తను 12 మంది శిష్యులు ప్రభు వారి పునరుద్ధానం తరువాత ప్రకటిస్తూ ఉండగా, ఈరోజు మన ధ్యాన వాక్యంలో మనకు కనిపించే పౌలు, తన రక్షణకు పూర్వస్థితిలో సౌలు ఈ సువార్తకు వ్యతిరేకంగా ఎలాగూ జీవించారో దానిని అగ్రిప్ప రాజు దగ్గర ప్రకటిస్తూ, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 3-9 వచనాల్లో ఎలాగూ దమస్కు దగ్గర అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగుగా దేవుడు దర్శించారో, ఎలా తాను గుర్రము మీద నుండి నేల పడిపోయాడో, కన్నులు ఎలా కనిపించకుండా తాను గ్రుడ్డివాడయ్యాడో తెలియజేస్తూ, తనకు వినిపించిన స్వరం, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని విన్న మాటకు ప్రభువా నీవెవడవని ప్రశ్నించగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అని బదులిచ్చారు. అవును, సౌలు హింసించేది సువార్తను ప్రకటిస్తున్న శిష్యులను, వెంబడిస్తున్న కొన్ని కుటుంబాలను కాదు, కానీ ఆయన జవాబు, నీవు హింసిస్తున్న యేసును అని బదులిచ్చారు. ఒక సత్యాన్ని ధ్యాన వాక్యం ద్వారా మనం గమనిద్దాం. అదేమంటే, ఆయన నామమును ప్రకటిస్తున్న శిష్యులను చేర్చుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును అన్నారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో బీదలను వెక్కిరించువాడు వారిని కాదు, వారి సృష్టికర్త అయిన నన్ను నిందిస్తున్నారు అని చెప్పారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన
ప్రత్యుపకారము ఆయన చేయును అని చెప్పబడింది. నిర్గమకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తు నుండి ఆయన మహాబలము చేత ఎర్ర సముద్రమును దాటించి వెలుపలికి బానిసత్వం నుండి తీసుకొని వస్తున్న దేవునిపై సణిగిన ఇశ్రాయేలీయులతో మోషే, మీరెందుకు నాపై సణిగెదరు? మీరు సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదని చెప్పారు. అవును, ఇది సత్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో కుడివైపున ఉన్న నీతిమంతులతో ఆయన, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అన్నారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనంలో, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరిలాగు చేయలేదు గనుక నాకు చేయలేదు అని చెప్పి ఆయన చెప్పారు. మనలను హింసిస్తున్నవారు మనలను కాదు ఆయననే, మనలను చేర్చుకున్నవారు మనలను కాదు ఆయననే, మనపై సణిగిన వారు మనపైన కాదు ఆయననే, మనలను వెక్కిరించిన వారు మనలను కాదు ఆయన్నే వెక్కిరిస్తున్నారు. కనుక మనం దేవుని ప్రేమను బట్టి చేర్చుకుందాం, ఆయన్నే ఘనపరుద్దాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును. ఆమెన్.